ఫ్రెండ్స్, ఒక ఓడను చూడండి. సముద్రంలోని వేల టన్నుల నీరు కలిసినా ఆ ఓడను ముంచలేవు. కాని ఆ ఓడ ఎప్పుడు మునుగుతుందంటే ఆ నీరు దాని లోపలికి వచ్చినప్పుడు మాత్రమే. సో సరిగ్గా అదేవిధంగా ప్రపంచంలోని ఏ కోటైనా అది ఎంత బలమైనదైనా సరే ఎప్పుడూ నేరుగా ముందు నుండి జరిగిన దాడిలో పడిపోలేదు. ఒకవేళ అది కూలిపోయిందంటే దానికి కారణం ఆ కోట తలుపును లోపల ఉన్న మనవాడే ఎవరో ఒకరు తీయడం వల్ల మాత్రమే. బంగారు లంక గలిగిన రావణుడు కాలాన్ని కూడా బంధించగలిగే శక్తి ఉన్నవాడు శ్రీరాముడి చేతిలో ఓడిపోలేదు. అతను ఓడిపోయాడు ఎందుకంటే అతని సొంత తమ్ముడు విభీషణుడు తన ఇంటి గుట్టునంతా శత్రువులకు చెబుతున్నాడు కాబట్టి. అలాగే మహాభారతంలో కౌరవుల వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం ఉంది. అయినా సరే వారి వినాశనం ఏ బయటి శత్రువు వల్ల జరగలేదు. వారి వినాశనానికి కారణం వారి సొంత మామ శకుని. అతను వారితోనే ఉంటూ లోలోపల వారి వేళ్లను నరుక్కుంటూ వచ్చాడు. సో నేటి కలియుగంలో కూడా ఇదే కథ ప్రతి ఇంట్లో పునరావృతం అవుతోంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. మనం ప్రపంచం అంతటితో పోరాడతాము, బయటి సవాళ్లతో పోరాడతాము, డబ్బు సంపాదించడానికి పగలు రాత్రి కష్టపడతాము. కాని చివరకు మనల్ని ఎవరు ఓడిస్తారు? మనం ఎవరితో కలిసి ఒకే కంచంలో తింటామో ఆ మనిషే మనల్ని దారుణంగా అవమానిస్తాడు. మనం ఎవరినైతే మన రక్తం, మన బంధువు అని పిలుచుకుంటామో ఆ మనిషే మనల్ని మోసం చేస్తాడు. ఒక సామాన్య గొర్రెల కాపరిని అఖండ భారత చక్రవర్తిగా చేసిన ఆచార్య చాణక్యుడు ఏమన్నారంటే, శత్రువు కత్తిపట్టుకుని ఎదురుగా నిలబడితే అతనితో పోరాడటం సులభం. కాని శత్రువు బంధువు రూపంలో నీ ఇంట్లో, నీ సోఫాపై కూర్చుంటే అతని నుండి తప్పించుకోవడం దేవుడికి కూడా కష్టమే అని చాణక్యుడు చెప్పేవారు. ఫ్రెండ్స్, మీరు ఎదుగుతున్నప్పుడు మీ సంతోషాన్ని చూసి సంతోషించని వారు ఎవరైనా ఉన్నారని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీ ముందు నవ్వుతూనే వెనుక నుండి మీ వేళ్లను నరికేవారున్నారా? బహుశా అది మీ సొంత అన్నదమ్ములు కావచ్చు, మీ బాబాయ్ లేదా మామ కావచ్చు, లేదా మీ చిన్ననాటి ప్రాణ స్నేహితుడు కావచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో మనం అలాంటి తాచుపాముల గురించి మాట్లాడుకోబోతున్నాము. ఆచార్య చాణక్యుడి నీతిశాస్త్రం ప్రకారం మీ బంధువు కాదని దాగి ఉన్న శత్రువని తెలిపే 5 ప్రమాదకరమైన సంకేతాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం సమాచారం మాత్రమే కాదు, ఇదొక హెచ్చరిక. ఈరోజు మీరు ఈ సంకేతాలను విస్మరిస్తే రేపు చాలా ఆలస్యమైపోతుంది. కాబట్టి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. మొదటి సంకేతం: అమితమైన తీపి మాటలు మరియు గూఢచర్యం. మీ చాణక్యుడు ఎప్పుడూ ఇలా అనేవారు, ఏ శత్రువైతే అమృతంలాంటి తీపి మాటలు మాట్లాడతాడో అతని మనసులో హాలాహలంలాంటి విషం నిండి ఉందని అర్థం చేసుకోండి. ఆలోచించండి, ఒక వేటగాడు జంతువును వేటాడాలనుకున్నప్పుడు కర్ర పట్టుకుని దాని వెనుక పరిగెడతాడా? లేదు. అతను నిశ్శబ్దంగా కూర్చొని ఎరవేస్తాడు, ఆ జంతువును ఊరిస్తాడు. సరిగ్గా అలాగే మీ మీద అసూయపడే బంధువులు ఎప్పుడూ మీతో నేరుగా పోరాడరు. మీ ముందు చాలా తీయగా నటిస్తారు. హఠాత్తుగా మీ ఇంటికి వస్తారు. మీ పిల్లల తల నిమిరి, అరే అన్నయ్య, నీ అదృష్టం ఎంత గొప్పది, మీ ఇల్లు ఒక ప్యాలెస్లా ఉంది, మీ పిల్లలు వజ్రాల్లాంటివారు అని పొగుడుతారు. అతను నన్ను ఎంతగా గౌరవిస్తున్నాడు, నా ఎదుగుదల చూసి ఎంత సంతోషిస్తున్నాడు అని మీకు అనిపిస్తుంది. కానీ జాగ్రత్త, ఇక్కడే మీరు మోసపోతున్నారు. గమనించండి, పొగిడిన వెంటనే వారి తదుపరి ప్రశ్న ఏమిటి? మిమ్మల్ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసిన వెంటనే మెల్లగా అడుగుతారు, అవును భాయ్సాబ్, ఇప్పుడు మీ జీతం ఎంతొస్తోంది? లేదా అవును బాబూ, ఆ స్థలం ఎంతకు కొన్నావు? లేదా అరే వదినగారు, మీరు అన్నయ్యకు మధ్య అంతా సజావుగానే సాగుతోంది కదా అని అడుగుతారు. ఈ ప్రశ్నలు సామాన్యమైనవి కావు, ఇది గూఢచర్యం. వారు మీ మేలు కోరి పొగట్టం లేదు, మీరు భావోద్వేగానికి లోనవ్వాలని పొగుడుతున్నారు. మనిషి బలహీనత ఏమిటంటే తన పొగడత విన్నప్పుడు కరిగిపోయి తన మనసులోని రహస్యాలన్నీ చెప్పేస్తాడు. మీరు ఆ ఉత్సాహంలో, అవును కాక, ఇప్పుడే 25 లక్షల లోన్ తీసుకున్నాను, బిజినెస్లో కొంచెం రిస్క్ ఉంది అని చెప్పేస్తారు. సరిగ్గా వారు వినాలనుకున్నది ఇదే. మీరు అప్పుల్లో ఉన్నారని లేదా మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని తెలియగానే ఆ విషయాన్ని ఊరంతా
చుట్టాలందరికీ పాకేలా చేస్తారు. మీ బలహీనతను మిమ్మల్ని తక్కువ చేయడానికి ఉపయోగిస్తారు. చాణక్యుడేమంటారంటే, మీ ప్రణాళికలు, మీ ధనం, మీ ఇంటి లోపాలను ఎవ్వరికీ చెప్పకండి, వారు ఎంతటి సొంతవారైనా సరే. నిజమైన బంధువంటే ముఖం మీద చేదుగా అంటే నిజం చెప్పేవాడు, మీ తప్పును వేలెత్తి చూపేవాడు. మీ భజన చేసేవాడు మీ స్నేహితుడు కాదు, అతను మీ కాలయముడు. ఇలాంటి తీపి వ్యక్తుల ముందు ఎప్పుడూ మౌనంగా ఉండటమే గొప్ప తెలివితేటలు. రెండవ సంకేతం, ఎగతాళి నెపంతో అవమానించడం. ఫ్రెండ్స్, చాణక్యుడి ప్రకారం అవమానపడి బ్రతకడం కంటే చావడం మేలు. ఎందుకంటే చావు ఒక క్షణం మాత్రమే బాధనిస్తుంది, కానీ అవమానం ప్రతిరోజూ ప్రతి క్షణం చంపుతుంది. మీ జీవితంలో ఇలాంటి బంధువులను మీరు తప్పక చూసి ఉంటారు. మీరు ఒక పెళ్లి లేదా ఫంక్షన్లో ఉన్నారనుకోండి. అక్కడ 10 మంది నిలబడి మాట్లాడుకుంటున్నారు, వాతావరణం సంతోషంగా ఉంది. కాని సరిగ్గా అప్పుడే ఆ విషపూరితమైన బంధువు వస్తాడు. అందరి ముందు గట్టిగా మీ వైపు చూస్తూ ఇలా అంటాడు, ఏం రాహుల్, విన్నాను కదా, 3 ఏళ్ల నుంచి గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నావట, ఏమైంది, ఇంకా నాన్న డబ్బులతోనే జల్సా చేస్తున్నావా అని గాని, అయ్యో వదినగారు, మీరు చాలా నీరసించిపోయారు, అన్నయ్య మీకు భోజనం పెట్టడం లేదేంటి అని అవమానించడం మొదలుపెడతారు. అయితే వారు ఈ మాట అనగానే అక్కడ ఉన్న నలుగురు నవ్వుతారు. మీ ముఖం మాడిపోతుంది, మీకు సిగ్గుగా అనిపిస్తుంది. మీరు కోపంగా ఏమిటి ఈ పద్ధతి అని అడిగితే వారు వెంటనే మాట మార్చేస్తారు. అయ్యో, నువ్వు ఫీలైపోయావా, నేను ఊరికే జోక్ చేశాను, నీకు కనీసం సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా లేదు, ఈ కాలం పిల్లలు పెద్దల జోకులు కూడా భరించలేరు అని వెటకారంగా మాట్లాడ్డం మొదలుపెడతారు. కాబట్టి మిత్రులారా, నా మాట గుర్తుపెట్టుకోండి, ఇది జోక్ కాదు, ఇదొక మానసిక యుద్ధం. సైకాలజీ ప్రకారం ఏ మనిషైతే లోపల ఖాళీగా ఉంటాడో అతను ఇతరులను తక్కువ చేసి చూపిస్తూ తనను తాను గొప్పగా భావించుకోవాలనుకుంటాడు. అందరి ముందు మిమ్మల్ని అవమానించి తన స్థాయి మీకంటే ఎక్కువగా ఉంటుందని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు. సో మీరొక ఫెయిల్యూర్ అని సమాజానికి చూపించాలనుకుంటాడు. ఎవరైనా బంధువు పదే పదే మీ బలహీనతలపై, మీ లావుపై, మీ నిరుద్యోగంపై లేదా మీ పేదరికంపై నవ్వుతున్నాడంటే అతను మీ శ్రేయోభిలాషి కాదు, అతను మీ శత్రువని అర్థం చేసుకోండి. ఇలాంటి వారిని నోరు మూయించడానికి చాణక్యుడు చెప్పిన ఒకే మార్గం గంభీరత. తదుపరిసారి వారు అలాంటి జోక్ చేసినప్పుడు నవ్వకండి, వారి కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తూ ప్రశాంతంగా ఇలా అడగండి, ఇందులో నవ్వాల్సిన విషయం ఏముంది, నాకర్థం కాలేదు, కొంచెం వివరిస్తారా? మీరు గంభీరంగా మారగానే వారి నవ్వు వారి గొంతులోనే ఆగిపోతుంది, వారు భయపడతారు. కానీ గుర్తుంచుకోండి, ఇలాంటి వారిని మీ ఇంటి గడప కూడా తొక్కనివ్వకండి. మూడవ సంకేతం, మీ అపజయంపై దాగి ఉన్న సంతోషం. ఫ్రెండ్స్, చాణక్యుడు ప్రకారం ఒకవేళ మీరు దుఃఖంలో ఉన్నప్పుడు మీ పక్కనే ఉండి దుఃఖిస్తున్నట్లు నటించే వ్యక్తి కళ్లల్లో ఒక వింత మెరుపు ఉంటే అతను మీ అతిపెద్ద శత్రువు. మీరెప్పుడైనా పీతల మనస్తత్వం గురించి విన్నారా? ఒక బకెట్లో 10 పీతలను పెడితే దానికి పైన మూత పెట్టాల్సిన అవసరముండదు. ఎందుకంటే ఒక పీత కష్టపడి పైకి వెళ్లాలని ప్రయత్నించగానే మిగిలిన 9 పీతలు దాని కాళ్లు పట్టుకుని కిందకు లాగేస్తాయి. అవి మేము బయటకు వెళ్లలేనప్పుడు దీన్ని కూడా వెళ్లనివ్వము అని అనుకుంటాయి. మన 90% బంధువులు ఇలాంటి పీతల్లాంటివారే. మీరు వారికంటే ముందుకెళ్లడం వారికి ఇష్టం ఉండదు. మీ ఇల్లు వారికంటే పెద్దదిగా ఉండటం, మీ కారు వారికంటే ఖరీదైనదిగా ఉండటం వారికి నచ్చదు. గమనించండి, ఏ రోజైతే మీరు వారికి ఒక మంచి వార్త చెబుతారో, బాబాయ్ నాకు ప్రమోషన్ వచ్చింది, లేదా మామగారు మేము కొత్త ఫ్లాట్ బుక్ చేసుకున్నాము అని, అప్పుడు వారి ముఖం పాలిపోతుంది. వారు ఒక వెలితైన చచ్చి బతికిన నవ్వు నవ్వి, అవునా, సరే బాగుంది, చాలా బాగుంది అంటారుగాని లోపల వారికి అసూయతో మంట పుడుతుంది. వీడు మాకంటే ముందుకెలా వెళ్ళిపోయాడు అని రాత్రంతా నిద్రపోరు. కాని ఏ రోజైతే మీకేదైనా చెడు జరుగుతుందో, మీ బిజినెస్ మునిగిపోయినా, ఉద్యోగం పోయినా, లేదా మీ ఇంట్లో దొంగతనం జరిగినా వారు అందరికంటే ముందు పరిగెత్తుకు వస్తారు, ముసలి కన్నీరు కారుస్తారు. అయ్యో బాబూ, చాలా చెడ్డపని జరిగింది, ఇలాంటి పరిస్థితి శత్రువుకు కూడా రాకూడదు, నీ చింతలో మాకు రాత్రంతా నిద్రపట్టలేదు అంటారు. కాని నిజమేమిటంటే వారు మనసులో పండగ చేసుకుంటూ ఉంటారు. హమ్మయ్య, వీడు మళ్లీ కింద పడిపోయాడు, ఇప్పుడు మా స్థాయికి వచ్చాడు అని వారు ప్రశాంతంగా ఫీలవుతారు. ఈ వ్యక్తులు మీ కన్నీరు తుడవడానికి రారు, మీరు ఎంతలా నాశనమయ్యారో చూడడానికి వస్తారు. తద్వారా తర్వాత ఇతరులకు మీ వినాశనం గురించి కథలు కథలుగా చెప్పి ఆనందించవచ్చు. ఇలాంటి వారికి మీ అపజయాలను ఎప్పుడూ చెప్పకండి, మీ విజయాలను అస్సలు చాటింపు వేయకండి. 4వ సంకేతం, తప్పుడు సలహాలిచ్చేవారు. ఫ్రెండ్స్,
చాణక్యుడు ప్రకారం దుష్టుడి సలహా బంగారు కుండలో ఉన్న విషం వంటిది. అది పైకి చూడటానికి చాలా అందంగా ఉంటుంది కాని లోపల మాత్రం ఎంతో ప్రమాదకరంగా మారుతుంది. శకునిమామ తప్పుడు సలహాలు ఇవ్వకపోతే మహాభారతంలో దుర్యోధనుడు ఎప్పుడూ ఓడిపోయేవాడు కాదు. మంధర చెప్పుడు మాటలు వినకపోతే కైకేయి రాముడిని అడవులకు పంపేది కాదు. సో ఇదే విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో కొంతమంది బంధువులుంటారు. వారు మీకు కావాలనే తప్పుడు మార్గం చూపిస్తారు. వారు మీ మార్గదర్శకులుగా నటిస్తారు, కానీ నిజానికి మిమ్మల్ని గోతిలోకి నెడుతుంటారు. ఉదాహరణకు, మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా లేదా ఏదైనా పెద్ద రిస్క్ తీసుకోవాలన్నా ఉత్సాహంతో వారి దగ్గరకు సలహా కోసం వెళతారు. మామగారు, నేను ఉద్యోగం మానేసి సొంతంగా స్టార్టప్ మొదలుపెట్టాలనుకుంటున్నాను అని మీరంటారు. వారు మీ భుజంపై చెయ్యి వేసి నుదుటిపై చింతను నటిస్తూ, అయ్యో బాబూ, పిచ్చివాడివేంటి? వ్యాపారంలో ఏముంది? నేను ప్రపంచాన్ని చూశాను, ఇందులో చాలా రిస్కుంది, మునిగిపోతావు, రోడ్డున పడతావు, దీనికంటే ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకో, ప్రశాంతంగా గంజితాగి బతకవచ్చు. లేదా వారు మీకు ఎక్కడైతే నష్టం ఖచ్చితంగా వస్తుందో అలాంటి చోట డబ్బు పెట్టమని చెబుతారు. సో ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, వారు ఎందుకలా చేస్తారు? వారికి నిజంగా మీ మీద చింత ఉందా? లేదు, వారికి భయం. మీరు రిస్క్ తీసుకుని సక్సెస్ అయితే మీరు వారికంటే పెద్ద మనుషులైపోతారని వారికి భయం. మీ కారు వారికంటే పెద్దదవుతుందని, మీ ఇల్లు అందంగా మారుతుందని వారి అహంకారం భరించలేదు. అందుకే మీరు ఎప్పుడూ భయపడి ఉండాలని వారు కోరుకుంటారు. మీరు సురక్షితంగా ఉండాలని వారు కోరుకుంటారు. కానీ అది వారికంటే కింద మాత్రమే. గుర్తుంచుకోండి, సలహా ఆ మార్గంలో నడిచిన వారి దగ్గర లేదా నిజంగా మీ మేలు కోరేవారి దగ్గర మాత్రమే తీసుకోండి. ఇలాంటి భయపడే, అసూయపడే బంధువుల మాటలు విని మీ కలలను చంపుకోకండి. మీ బుద్ధిని ఉపయోగించండి, ఎందుకంటే మీ గెలుపు వారి ఓటమిగా వారు భావిస్తారు. 5వ మరియు అతిపెద్ద సంకేతం, ఆపదలో మాయమైపోవడం. ఫ్రెండ్స్, చాణక్యుడు నీటి ప్రకారం నిజమైన స్నేహితుడు, నిజమైన భార్య మరియు నిజమైన బంధువు ఎవరంటే, నీవు ఆపదలో ఉన్నప్పుడు నీకు తోడుగా నిలిచేవారే. సుఖంగా ఉన్నప్పుడు తోడుగా ఉండేవారు వేల సంఖ్యలో దొరుకుతారు. మీ జేబు నిండా డబ్బులున్నప్పుడు, మీ ఇంట్లో పార్టీలు ఉన్నప్పుడు, మీరు విందులిచ్చినప్పుడు ఈ బంధువులు అందరికంటే ముందు వచ్చి సోఫాలో కూర్చుంటారు. ఖరీదైన మందు తాగుతారు, మంచి భోజనం చేస్తారు, రొమ్ము విరుచుకొని, అరే మనమంతా ఒకటే కుటుంబం, నీ బాధే మా బాధ అంటారు. కాని ఏ రోజైతే మీకు ఆపద వస్తుందో, మీకేదైనా ప్రమాదం జరిగినప్పుడు, మీ ఇంట్లో అనారోగ్యం వచ్చినప్పుడు లేదా మీకు డబ్బుల అవసరం ఉన్నప్పుడు ఆ రోజు వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోతాయి. వారు మిమ్మల్ని మార్కెట్లో చూసినా దారి మళ్లించుకొని వెళ్ళిపోతారు. మీరు వారింటికి వెళితే పనివారితో సారు ఇంట్లో లేరు అని చెప్పిస్తారు. కుంటి సాకులు చెబుతారు. అయ్యో బాబూ, నేను కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, లేదా నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు అని అంటారు. ఇది ఆఖరి పరీక్ష. ఇందులో 99% బంధువులు ఫెయిల్ అవుతారు. మీ కష్టకాలంలో మీ పక్కన నిలబడని వ్యక్తికి మీ సుఖంలో పాలు పంచుకునే హక్కు లేదా మీ విజయాన్ని జరుపుకునే హక్కు లేదు. అలాంటి వారిని మీ జీవితంలోంచి బయటకు విసిరేయండి. వారు ఎంతటి దగ్గరివారైనా సరే ఆ క్షణమే వారిని బ్లాక్ చేయండి. ఎందుకంటే వారు బంధువులు కాదు, అవకాశవాదులు. కాబట్టి మిత్రులారా, ఈ 5 సంకేతాల ద్వారా మీరు వెన్నుపోటుదారులను గుర్తించవచ్చు. అమితమైన తీయటి మాటలు మరియు గూఢచర్యం, ఎగతాళిలో అవమానించడం, మీ అపజయంపై సంతోషం, కావాలనే తప్పుడు సలహాలివ్వడం, ఆపదలో మాయమైపోవడం. చివరగా ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ మాట ఎప్పుడూ గుర్తుంచుకోండి. పాముకి పాలు పోస్తే దాని విషమే పెరుగుతుంది తప్ప అది అమృతం కాదు. ఇలాంటి విషపూరితమైన బంధువులతో పోరాడకండి, వారితో వాదించకండి, వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించకండి. కేవలం వారితో దూరం పాటించండి. మీ ఎదుగుదల గురించి అరుపులు కేకలు వేయకండి. మీ బలహీనతను ఎవరికీ చెప్పకండి. మీ సంతోషాలను కేవలం మీ నిజమైన వారి దగ్గర మాత్రమే పంచుకోండి. గుర్తుంచుకోండి, రక్త సంబంధం ఉండడం ముఖ్యం కాదు, మనసుల సంబంధం ఉండడం ముఖ్యం. కర్ణుడు, దుర్యోధనులకు రక్త సంబంధం లేదు, కాని వారు సొంత అన్నదమ్ముల కంటే మిన్నగా ఉన్నారు. విభీషణుడు, రావణుడు సొంత అన్నదమ్ములే, కాని శత్రువులయ్యారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మీరు ఈ వెన్నుపోటుదారులకు పాలు పోస్తూనే ఉంటారా, లేదా వారిని గుర్తించి మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని సురక్షితం చేసుకుంటారా? ఈ వీడియో మీ కళ్ళు తెరిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్స్లో నేను అప్రమత్తంగా ఉన్నాను అని రాయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.